నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సంయుక్త నికాయలో గామిని సంయుక్తంలో కేత ఉపమాన సూక్తం. కేత అంటే పొలం అని చెప్పవచ్చు, క్షేత్రం అని చెప్పవచ్చు. ఒక సమయంలో భగవానుడు నలందలో పావరికుని మామిడి తోటలో ఉంటున్నాడు. అప్పుడు అసిబంధక పుత్ర గామిని, గామిని అంటే ఊరి పెద్ద అని అర్థం, భగవానుని వద్దకు చేరుకుని భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్న ఈ అసిబంధక పుత్ర గామిని భగవానుడితో ఇలా అన్నాడు: బంతే, భగవానుడు అన్ని ప్రాణులు బాగుపడాలని కరుణతో ఉంటాడు కదా. అవును గామిని అని భగవానుడు చెప్తాడు. తథాగతుడు అన్ని ప్రాణులు బాగుపడాలని కరుణతో ఉంటాడు. అయితే బంతే, మరి భగవానుడు ఎందుకు కొందరికి శ్రద్ధతో ధమ్మాన్ని బోధిస్తాడు? ఎందుకు కొందరికి శ్రద్ధతో ధమ్మాన్ని బోధించడు? అంటే భగవానుడు ధమ్మాన్ని అందరికీ సమానంగా చెప్పడనమాట. సమానంగా అంటే కొంతమందికి ఏమో ఎక్కువ విషయాలు చెప్తూ ఉంటారు, కొంతమందికి ఏమో తక్కువ విషయాలు, కొందరికైతే అసలు చెప్పడు కూడా. అంటే భగవానుడు ఎప్పుడైనా ఈ విషయాన్ని చెప్పడం వల్ల వాళ్ళు అర్థం చేసుకునే శక్తి వాళ్ళకి ఉంది అంటేనే ఆ విషయాన్ని చెప్పేవాడు, లేకపోతే అసలు చెప్పేవాడు కాదు. అయితే భగవానుడు అంటాడు, అయితే గామిని, ఈ విషయంలో నిన్నే అడుగుతాను, చెప్పగలిగినంత వరకు చెప్పు అని. నీవేమనుకుంటావు గామిని? ఇక్కడ ఒక కర్షక గృహపతికి, కర్షక అంటే వ్యవసాయం చేసే గృహస్థుడు, అతని దగ్గర 3 పొలాలు ఉంటాయి. ఒకటి శ్రేష్టమైనది, ఇంకొకటి మధ్య రకమైనది, మూడవది పనికి మాలిన చౌడ భూమి అంటే చెడు భూమి. గృహపతి, నీవేమనుకుంటావు? ఆ కర్షక గృహపతి విత్తనం వేయాలనుకున్నప్పుడు మొదట ఎక్కడ వేస్తాడు? అంటే పంటను పండించాలి అంటే విత్తనాలు వేస్తాడు కదా. అయితే ఆ విత్తనాలు వేయాలనుకున్నప్పుడు మొదట ఎక్కడ వేస్తాడు అంటే శ్రేష్టమైన పొలంలోన, లేక మధ్య రకం పొలంలోన, లేకపోతే పనికి మాలిన చౌడ భూమి అంటే చెడు భూమిలోన అంటే బంతే, ఆ కర్షక గృహపతి విత్తనం వేయాలనుకున్నప్పుడు మొదట శ్రేష్టమైన పొలంలో వేస్తాడు. అందులో వేసిన తర్వాత మధ్యమ రకం ఉన్న పొలంలో వేస్తాడు. ఆ తర్వాత పనికి మాలిన చౌడ భూమి అంటే చెడు భూమిలో వేస్తే వేస్తాడు, లేకపోతే లేదు. ఎందుకంటే అందులో కనీసం ఆవులకు మేత కూడా పండదు, చెడు భూమిలో. గామిని, నా భిక్షునీలు శ్రేష్టమైన పొలం వంటి వారు. వారికి నేను ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత కళ్యాణం. ఆది కళ్యాణం అంటే శీలము, మధ్య కళ్యాణం అంటే సమాధి, అంత కళ్యాణం అంటే ప్రజ్ఞ. సో మొదలు పెట్టినప్పుడు కళ్యాణమే, మధ్యలోనూ కళ్యాణమే, అంటే మంచి విషయాలే. అంటే అష్టాంగ మార్గాన్ని చూసుకుంటే శీల, సమాధి, ప్రజ్ఞ. సో కేవలం పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని అర్థసహితంగా, అక్షర సహితంగా బోధిస్తాను. ఎందుకంటే గామిని, వారు నన్నే ద్వీపంగా, ఆశ్రయంగా, రక్షణగా, శరణ్యంగా తలచి ఉంటున్నవారు. అదేవిధంగా గామిని, నా ఉపాసకులు అలాగే ఉపాసికలు మధ్యమ రకంగా ఉన్న పొలం వంటి వారు. వారికి కూడా నేను ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత కళ్యాణకరమో కేవలం పరిశుద్ధం అయిన బ్రహ్మచర్యాన్ని అర్థసహితంగా, అక్షర సహితంగా బోధిస్తాను. ఎందుకంటే గామిని, వారు
నన్నే ద్వీపంగా ఆశ్రయంగా రక్షణగా శరణ్యంగా తలచి ఉంటున్నవారు. ఇక గామిని పనికి మాలిన చౌడ భూమి అంటే చెడు భూమి వంటి వారు ఇతర తైర్దిక శ్రమణ ఇంకా బ్రాహ్మణ పరివ్రాజకులు. ఇతర తైర్దిక శ్రమణులు అంటే వేరొక సాంప్రదాయాలకు చెందిన వాళ్ళని అర్థం. వారికి కూడా నేను ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత కళ్యాణ కారమైన అంటే అంత కళ్యాణమైన కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని అర్థసహితంగా అక్షరసహితంగా బోధిస్తాను. ఎందుకంటే వారు అందులో ఒక్క పదాన్ని తెలుసుకున్న అది వారికి దీర్ఘకాలం హితాన్ని సుఖాన్ని కలిగిస్తుంది కనుక. గామిని ఒకనికి 3 నీటి కుండలు ఉన్నాయనుకో. ఒకటి రంధ్రాలు లేనిది, నీరు కారిపోనిది. రెండవది రంధ్రాలు లేనిది కానీ నీరు బయటకు ఊట ద్వారా కారిపోతుంది. ఇంకా మూడవది రంధ్రాలు కలది, నీరు కారిపోయేది. గ్రామిని నీవేమంటావు? అతడు నీళ్లు నిల్వ చేయాలి అనుకుంటే మొదట దేంట్లో నిల్వ చేస్తాడు? రంధ్రాలు లేకుండా నీరు కారిపోకుండా ఉన్నదానిలోన, లేక రంధ్రాలు లేకుండా నీరు కారిపోయే దానిలోన, లేక రంధ్రాలు ఉండి నీరు కారిపోయే దానిలోన? అంతే నీటిని నిల్వ చేసుకోవాలనుకునేవాడు మొదట రంధ్రాలు లేని నీరు కారిపోని కుండలో నిల్వ చేస్తాడు. అందులో నిల్వ చేసిన తర్వాత రంధ్రాలు లేని నీరు కారిపోయే కుండలో నిల్వ చేస్తాడు. అందులో నిల్వ చేసిన తర్వాత రంధ్రాలు ఉండి నీరు కారిపోయే కుండలో నిల్వ చేస్తాడు. ఎందుకంటే అందులో కారిపోగా మిగిలిన నీరు కనీసం పాత్రలు కడుక్కోవడానికైనా పనికి వస్తుంది అని. అదేవిధంగా గామిని నా భిక్షునీలు రంధ్రాలు లేని నీరు కారిపోనీయకుండా ఉండేటటువంటి వారు. వారికి నేను ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత కళ్యాణం కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని అర్థసహితంగా అక్షరసహితంగా బోధిస్తాను. ఎందుకంటే వారు నన్నే ద్వీపంగా ఆశ్రయంగా రక్షణగా శరణ్యంగా తలచి ఉంటున్నారు. ఇంకా గామిని నా ఉపాసికలు రంధ్రాలు లేని నీరు కారిపోయే కుండ వంటి వారు. వారికి కూడా నేను ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత కళ్యాణం కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని అర్థసహితంగా అక్షరసహితంగా బోధిస్తాను. ఎందుకంటే వారు కూడా నన్నే ద్వీపంగా ఆశ్రయంగా రక్షణగా శరణ్యంగా తలచి ఉంటూ ఉన్నారు. ఇక ఇతర తైర్దిక శ్రమణ లేకపోతే బ్రాహ్మణ పరివ్రాజకులు వాళ్ళు రంధ్రాలు ఉండి నీరు కారిపోయే కుండల వంటి వారు. వారికి కూడా నేను ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత కళ్యాణం కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని అర్థసహితంగా అక్షరసహితంగా బోధిస్తాను. ఎందుకంటే వారు అందులో ఒక్క పదాన్ని తెలుసుకున్నా అది వారికి దీర్ఘకాలం హితాన్ని సుఖాన్ని కలిగిస్తుంది కనుక. సో ఈ విధంగా 3 రకాల వ్యక్తులకి భగవానుడు ధమ్మాన్ని బోధిస్తాడు అన్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే భిక్షునీలకి ముందుగా బోధించడం వల్ల, ముందుగా అంటే వాళ్ళకి బోధించిన విషయాలన్నిటినీ కూడా తొందరగా గ్రహించగలుగుతారు. అటువంటి వాళ్ళకి ఎంత శ్రమతో బోధించినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఒక పంట భూమి ఉంది, మంచి భూమి ఉంది, సారవంతమైన భూమి. అక్కడ విత్తనాలు నాటితే ఏమవుతుంది? ఎలాగైనా పంట వస్తుంది. అలాగే మధ్యమ రకమైన భూమి ఉంది, అంటే వాళ్ళు ఉపాసికలు అంటే గృహస్థ జీవితంలోనే ఉంటూ వాళ్ళు బుద్ధుని శరణి పొంది, ధమ్మాన్ని శరణి పొంది, సంఘాన్ని శరణి పొంది పంచశీలాలు పాటిస్తూ ఉన్నారు. అటువంటి వారికి కూడా ధమ్మాన్ని బోధిస్తాము. కానీ వాళ్ళు కొంతవరకే ఆ ధర్మాన్ని గ్రహించుకోగలుగుతారు.
కానీ కొందరు ఉంటారు, అంటే చౌడ భూమి వంటి వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇతర సాంప్రదాయాలకు చెందిన వాళ్ళు ఈ ధర్మాన్ని చెప్పినా కానీ తొందరగా గ్రహించుకోలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రకరకాల సాంప్రదాయాల్లో మునిగి ఉన్నారు. దాన్నే ధర్మంగా భావిస్తూ ఉంటారు, మిథ్యా దృష్టిల్లో ఉంటూ ఉంటారు. అటువంటి వారికి మీరు ఎంత ధమ్మాన్ని బోధించినా కానీ వాళ్ళు కొంతవరకే, అంటే చాలా తక్కువ అర్థం చేసుకుంటారు. అలాగే భగవానుడు వాళ్ళకి కూడా బోధిస్తాడు. ఎందుకంటే ఒక్క పదాన్ని అర్థం చేసుకున్నా కానీ వాళ్ళకి అది దీర్ఘకాలం వరకు ఉపయోగపడుతుంది, హితాన్ని చేకూరుస్తుంది అని. ఒకసారి ఒక బ్రాహ్మణుడికి ధమ్మాన్ని బోధిస్తాడనమాట. బోధించిన తర్వాత ఆ బ్రాహ్మణుడు వచ్చి అంటాడు, పంతే, నాకు ఇంత పరిషత్తు ఉంది, ఇంతమంది నాకు ఉపాసకులు ఉన్నారు. సో వారి ముందు నేను గనుక మీకు నమస్కారం చేశాను అంటే గనక వాళ్ళు నన్ను గొప్పగా చూడరు. అందుచేత నేను మీ చేతులకి పట్టుకున్నాను అంటే అదే మీకు నమస్కారం కింద భావించండి. ఏదోదో చెప్తాడు. అది మనకి సోనదండ సూత్తంలో వస్తుంది. సో ఒకవేళ వినాలనుకుంటే ఆ సోనదండ సూత్రం కూడా వినొచ్చు. అంటే కొంతమంది అక్కడే ఆగిపోతారు. ధర్మం అర్థమైనా కానీ దాన్ని ఆచరించాలి అంటే వాళ్ళ లోపల ఉన్న మిథ్యా దృష్టులు తొలగిపోకపోవడం వలన ఇంకా వాటిల్లోనే ఉంటూ ఉంటారు. కొందరు ఉంటారు కొంత విన్న తర్వాత అర్థం చేసుకున్నట్లు, కానీ చివరికి ఎన్నో రకాల నమ్మకాలతోటి, అంటే మూఢనమ్మకాలతోటి, సాంప్రదాయాలతోటి, ఇంకా నేను నాది అనే ఆత్మభావంతో, మిథ్యా దృష్టిలతోటి ఇంకా జీవిస్తూనే ఉంటారు. నేను చాలామందిని చూశాను. అంటే ఉపాసకుల్లో ముఖ్యంగా కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉంటారు. ఏ ధ్యానం? ఈ భగవానుడు బోధించిన ధ్యానమే. భగవానుడు కర్మకాండలకి దూరంగా ఉండమని చెప్తాడు, అంటే వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదు అని. అలాగే ఈ ఏవైతే గుడ్డి నమ్మకాలు ఉన్నాయో వాటిని గుడ్డిగా నమ్మకండి, అంధవిశ్వాసం మంచిది కాదు అని చెప్తాడు. అయినా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఏమంటారు, ఎన్నో కోర్సులు కూడా చేసి ఉంటారు. అయినా కూడా వాళ్ళకి ధర్మం పూర్తిగా అర్థం అవ్వదు. భగవానుడు క్లియర్గా చెప్తాడు, ఈ సాంప్రదాయాల వల్ల ఏమీ ఉపయోగం లేదు అని. కానీ వాళ్ళు మాత్రం ఆ సాంప్రదాయాలని పట్టుకొని మిథ్యా దృష్టిల్లో ఉంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా కానీ వాళ్ళు నేర్చుకున్నది అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంటే ఉదాహరణకి 3 రకాల వ్యక్తులు ఉన్నారు. బాగా ఆకలితో ఉన్నాడు మొదటి రకం వ్యక్తి, కానీ అతని పాత్ర కూడా బాగుంది. అంటే ఆహారం తీసుకోవడానికి ఏదైతే పాత్ర ఉందో అది కూడా ఎటువంటి రంధ్రాలు లేనిదై ఉంది. సో ఆకలితో ఉన్నవాడికి మీరు ఆహారం పెట్టినప్పుడు ఆ పాత్రలో నిలిచి ఉంటుంది. రెండో రకం వ్యక్తి, అతడు ఆకలితో ఉన్నాడు కానీ అతడు తెచ్చుకున్న పాత్రకి రంధ్రాలు ఉన్నాయి. అటువంటి వాడు అతని పాత్రలో ఎటువంటి ఆహారాన్ని వేసినా కానీ ఆ రంధ్రాలు గుండా అది కింద పడిపోతూ ఉంటుంది. ఆకలితో ఉన్నా కానీ దాన్ని తినలేడు. మూడో రకం వ్యక్తి, అతడికి కడుపు నిండా ఆకలి తీరిపోయింది, ఇంకా దాంతోపాటు అతడు తెచ్చుకున్న పాత్రలో కూడా ఆహారం నిండుగా ఉంది. అటువంటి వ్యక్తికి మీరు ఎటువంటి ఆహారాన్ని పెట్టినా ఆహారం పాత్రలో నిలిచి ఉండదు, కింద పడిపోతూ ఉంటుంది. అతడు తినడానికి కూడా తన కడుపు నిండా కూడా ఆకలి తీరిపోయింది. సో అటువంటి వాళ్ళకి మీరు ఎంత ధర్మాన్ని బోధించినా కానీ, ధర్మాన్ని చెప్పడానికి ప్రయత్నించినా కానీ ఏదో బుద్ధిపరంగా అర్థం చేసుకుంటారు తప్ప దాన్ని గుర్తించరు. అంటే ఈ ఆకలితో ఉన్న వ్యక్తి, ఇంకా పాత్ర నిండా ఆహారంతో నిండి ఉన్న వ్యక్తి ఎవరంటే, ఆల్రెడీ రకరకాల సిద్ధాంతాలు, రకరకాల సాంప్రదాయాలు ఇవన్నీ మనసులో ఉంటాయన్నమాట.
ఒకవేళ భగవానుడి బోధనలు చెప్తే ఇది మా దాంట్లో కూడా ఉంది, ఇది మేము కూడా ఆచరిస్తాము, దీంట్లో కూడా మేము పాటిస్తాము, ఇది మా ధర్మము, లేకపోతే మా సిద్ధాంతము, నేను ఎన్నో సంవత్సరాల నుంచి వీటిని సాంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నాను అన్న దానితోటి వాళ్ళు భగవానుడి బోధనలను స్వీకరించలేరు. ఎందుకంటే వాళ్ళ మనసు నిండా రకరకాల సిద్ధాంతాలు ఆల్రెడీ నిండి ఉన్నాయి. అటువంటి వారికి ధర్మం అన్నది ఎంత బోధించినా కానీ వాళ్ళు నిలుపుకోలేరు. రెండో రకం వ్యక్తులు, వాళ్ళు ఆకలితో ఉన్నారు కానీ ఈ రంధ్రాలతో ఉన్న పాత్రని తెచ్చుకున్నారు. ఆ పాత్రలో ఆహారం వేయగానే ఏమవుతుంది, అది రంధ్రాల గుండా కింద పడి వెళ్ళిపోతుంది. అంటే కొంతమంది వినాలి, నేర్చుకోవాలని శ్రద్ధతోటి వస్తారు, కానీ అది విన్న వెంటనే దాన్ని మర్చిపోవడము, దాన్ని వదిలేయడము, అంటే ఈ చెవిన విని ఆ చెవిన విడిచిపెడతారు అంటారు కదా, అటువంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళు విన్నదాన్ని నిలుపుకోలేరు. ఎంత ధర్మాన్ని బోధించినా కానీ, ఇప్పుడు ఈరోజు అంతా ధర్మాన్ని విన్నాడు, గడప దాటి బయటికి వెళ్ళగానే దాన్ని గాలికి వదిలేస్తాడు. అటువంటి వ్యక్తులకి ధర్మాన్ని బోధించినా కానీ వాళ్ళు నిలుపుకోలేరు. సో ఇది రెండో రకం. మూడో రకం వ్యక్తి ఏంటంటే, వాళ్ళు ఆకలితో ఉంటారు, ఇంకా వాళ్ళు తెచ్చుకున్న పాత్రకి కూడా ఎటువంటి రంధ్రాలు ఉండవు. అటువంటి వారికి ఆ పాత్రలో ఆహారం పెట్టినట్లయితే కనుక దాన్ని ఆ పాత్రలో ఉంచుకోగలుగుతారు, దాంతోపాటు వాళ్ళ ఆకలిని కూడా తీర్చుకోగలుగుతారు. సో అటువంటి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ మొదటి రకం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆకలితో ఉండి పాత్ర ఎటువంటి రంధ్రాలు లేకుండా ఉంటుందో, అటువంటి వాళ్ళు బిచ్చునీల కోవకు చెందిన వాళ్ళు అని చెప్పవచ్చు. వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టినా కానీ వాళ్ళు తీసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ చాలా ఎంప్టీగా ఉంది. రకరకాల సిద్ధాంతాలు, లేకపోతే సాంప్రదాయాలు, నమ్మకాలు ఇవన్నీ కూడా వదిలేసినటువంటి వాళ్ళు. సో వాళ్ళ మైండ్ ఎంప్టీగా ఉంది. భగవానుడు బోధించిన ధర్మాన్ని ఎలా బోధించాడో అలా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. అంటే ఎంప్టీగా ఉన్నప్పుడే మనం దేన్నైనా స్వీకరించగలుగుతాం. లేకపోతే ఆల్రెడీ మన మనసులో రకరకాల సిద్ధాంతాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో అటువంటి వాటి వల్ల విషయాన్ని గ్రహించలేకపోతారు. సో బిక్షునీయులు ఏంటంటే ఆ సిద్ధాంతాలన్నిటినీ వదిలిపెట్టి ఉంటారు కాబట్టి, అందరూ అని చెప్పలేను, కొందరు వదిలిపెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళకి ధర్మం త్వరగా అర్థమవుతుంది. రెండో రకం వాళ్ళు ఉపాసకులుగా ఉండేవాళ్ళు అని చెప్పవచ్చు. వాళ్ళు ఉంటారు గృహస్థ జీవితంలోనే ఉంటూనే కొంత ధర్మాన్ని అర్థం చేసుకొని ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ పూర్తి ప్రయత్నంతో అది అవుతుంది. అందుచేత మీ మనసుని ఎప్పుడు ఎంటీగా ఉంచుకోవాలి. ఈ సిద్ధాంతాలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు అన్నిటిని వదిలిపెట్టాలి. సో నేను ఇందాక చెప్పాను కదా, ఎంతోమంది ధ్యానం చేస్తూ ఉంటారు కానీ ఆ పాత నమ్మకాల్లోనే మునిగి ఉంటారు. ఇంకా దైవభక్తి అని, లేకపోతే ఈ నదుల్లో మునిగితే మాకు పుణ్యం వస్తుంది అని ఇప్పటికి కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా గుడ్డి నమ్మకాలు అని భగవానుడు చెప్పాడు. మారాల్సింది మీ మనసు. మీ మనసులో ఉన్న రాగ, ద్వేష, మోహాలు తొలగిపోతే అదే మీకు గంగా, యమున నదీ తీరం. మునగాల్సింది శీల గంగలో, అంతేగాని బయట ఉన్న ఆ నదిలోనో లేకపోతే మిగతా చోట్లలో కాదు. సో ఇవి అర్థం చేసుకోలేరు. అటువంటి వాళ్ళకి ధర్మం పూర్తి త్రిపీఠికలు చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టం అన్నమాట. సో ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి, అసలు నేను ఎక్కడ ఉన్నానో, ఎంటీ మైండ్ తోటి ఉన్నానా, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ వదిలిపెట్టానా లేదా అన్నది ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. సో అప్పుడు మనకి ధర్మం ఎంతవరకు అర్థమవుతుంది అనేది చూసుకోగలుగుతారు. అంతేగాని నేను ఇన్ని కోర్సులు చేశాను, ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను, నేను వాళ్ళే ఎజ్యూమ్ చేసుకుంటారు అనమాట, నేను ఈ స్థితిని పొందాను, ఆ స్థితిని పొందాను. కానీ ఇంకా చూస్తే ఆ మిథ్యా దృష్టిలే తొలగిపోయి ఉండవు. సో ఎవరికి వాళ్ళు
ఎజ్యూమ్ చేసుకుంటూ పోతారనమాట. నేను ఇది, నేను అది. సో దానివల్ల మిథ్యా దృష్టి ఇంకా పెరుగుతూ పోతుంది తప్ప తగ్గదు. అంచేత భగవానుడు చెప్పిన ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించాలి అంటే మీ మనసులో ఉన్న నానా రకాల సిద్ధాంతాలు, నమ్మకాలు ఇవన్నిటిని కూడా వదిలిపెట్టాలి, ఎంటీగా ఉంచుకోవాలి మైండ్ని. అప్పుడే భగవానుడు బోధించిన వాటిని సరిగ్గా గ్రహించుకోగలుగుతారు. సో ఇది ఈరోజు ప్రవచనం. ఈ అసిబంధిక పుత్రగామిని భగవానుడు చెప్పిన దానికి సంతోషించి ఇలా చెప్తాడు, నన్ను నేటి నుండి నా ప్రాణాలు ఉన్నంత వరకు శరణు పొందిన ఉపాసకునిగా గుర్తుంచుకోండి అని చెప్తాడు. సో ఇది ఈరోజు ప్రవచనం.